ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రసంగంపై ఆసక్తి చూపలేదు. ఇక సీఎం ప్రసంగిస్తుండగానే సభ నుంచి పలువురు వెళ్లిపోవడం కనిపించింది. ఉదయం 10:30కే రావాల్సిన సీఎం రేవంత్ సభకు జన హాజరు కాలేదన్న సమాచారంతో 2.5 గంటలు ఆలస్యంగా రావడం గమనార్హం. ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుగుణకు మద్దతుగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో జనజాతర పేరిట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు హాజరు కావడం జరిగింది. సభా వేదికను ఏర్పాటు చేసి బహిరంగ సభకు వచ్చే జనం కోసం 8,000 కుర్చీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు నిజామాబాద్, మేడ్చల్ జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో మొదట సభకు హాజరయ్యేందుకు మొదట హాజరు కావాల్సి ఉంది. అయితే ఉదయం 10:30 గంటలకు సభ ప్రారంభం కావాల్సిండగా 10:30 గంటల సమయంలో సభలో సగం జనం కూడా రాకపోవడంతో జనం లేక కుర్చీలు ఖాళీగా బహిరంగ సభ దర్శనమిచ్చాయి. దీంతో దాదాపు 3 గంటల సమయం వరకు సభ ఆలస్యంగా ప్రారంభమైంది. జనం దాదాపు 3 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండుటెండలో జనం ఓవైపు ఉక్కపోతతో 3 గంటల పాటు మండుటెండలో సతమతమవుతుంటే మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలతో జనం విసిగి చెందారు. అయితే 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలికి రావడం జరిగింది. సభాస్థలికి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా మాత్రం సీఎం ప్రసంగం పట్ల ఏమాత్రం ఆసక్తి చూపకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగానే సభ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం, మహిళలు అలాగే యువకులు, రైతులు వెళ్ళిపోవడం జరిగింది. సభ పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే చప్పగా కొనసాగింది. జనం ఏమాత్రం ఈ సభ పట్ల ఆసక్తి చూపలేదు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగానే మరోవైపు జనం వెళ్ళిపోతున్న విజువల్స్ మనం సేకరించడం జరిగింది. మొత్తానికి ఈ సభ పట్ల ఆదిలాబాద్ జిల్లా వాసులు ఏమాత్రం ఆసక్తి చూపలేరు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వరాలు కురిపించారు. సిసిఐని తెరిపిస్తానని, అలాగే జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే ఈ సిసిఐ తెరవడం వల్ల వేలాది ఉద్యోగాలు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పినప్పుడు కూడా జనం ఏమాత్రము సీఎం ప్రసంగం పట్ల ఆసక్తి చూపలేదు. మొత్తానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి సభ ఆదిలాబాద్ జిల్లాలో అటర్ ఫ్లాప్ అయింది. అంటే ఇప్పుడు చూసుకుంటే బహిరంగ సభకు జనం రాకపోవడాన్ని చూస్తే, అలాగే సీఎం రేవంత్ ప్రసంగించేటప్పుడు వెళ్ళిపోవడాన్ని గమనించుకుంటే ప్రజలకు కాంగ్రెస్ మీద నమ్మకం పోవడానికి నిదర్శనం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రియా, ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలు చూస్తే జిల్లాలో చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు రావడం జరిగింది. సీటు రానప్పటికీ అత్యధిక ఓట్ల శాతం మాత్రం చాలా బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 6 హామీల పట్ల కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల జనం మాత్రము కాస్త ఒక విధంగా కోపంగా ఉన్నట్టు మనకి సభ ద్వారా స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈ రైతులకు, ముఖ్యంగా ఈ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడంలో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల ఏమాత్రం నమ్మకం లేకుండా జనాలు ఉన్నారు. ఖచ్చితంగా తాము ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై ఉన్నట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చడంలో కూడా పూర్తిగా విఫల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలను కానీ ఏమాత్రం నమ్మలేని పరిస్థితిలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉన్నారు. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్ యూ.